పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా పబ్లిక్? ఇవాళ మనం మస్తు ముచ్చట్లు చెప్పుకోవాలి, అందుకే జల్దీన షురూ చేసుకుందాం పండ్రి. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బీ హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు జోర్దార్ వార్తలు. కారు పార్టీకెంచి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు చెయ్యి పార్టీల షేరికైనరు. ఇంకా చాలా మంది కూడా లైన్లు ఉన్నారు అని మస్తుగానే వచ్చినాయి ముచ్చట్లు. కానీ ఇప్పుడైతే రమ్మని అడిగేటోళ్ళు లేరు, అత్తమని పోయేటోళ్ళు లేరు. అమ్మయ్య షేరికలు అయితే ఆగిపోయినాయి అని గుండెల మీద చెయ్యేసుకొని నిమ్మలంగున కారు పాటోళ్లకు మళ్ళీ షాగింగ్ ముచ్చటనుల్లా మరి గదేందో పురాగరుచుకున్నది అన్నాడు. చెయ్యి పార్టీ షరీకల మీద మళ్ళా నజరేసిందట. నుళ్ళు కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కండువా కప్పి చెయ్యి పార్టీలకు గుంజుకుందామని చూస్తున్నదట. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను షరీక చేపించుకుంటే దాంట్లో నుంచి గద్వాల ఎమ్మెల్యే మళ్ళా వెనకకు పోతాడు అనుకున్నారు. కానీ మాట మార్చి మళ్ళా రేవంత్ అన్న ఎంబడే ఉన్నాడు. కారు పార్టీలకు గదే పెద్ద షాక్ అంటే ఇంకో పెద్ద షాక్ తగిలేటట్టున్నదట. అది ఏంటిదంటే పట్నంలో ఉన్న కొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెయ్యి పార్టీలో షరీక్ కావాలని చూస్తున్నారట. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అని గిట్లా ఇంకొందరు కూడా కారు దిగాలని చూస్తున్నారట. మరి దీంతో నిజమేంతో అబద్ధమేంతో మనకైతే తెలియదు. కానీ ఈ ముచ్చటైతే ఇప్పుడు మస్తుగా హల్చల్ అవుతున్నది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ అన్న తెలంగాణలోకి వచ్చినాక షరీకల కార్యం మళ్ళా సురువు అవుతుందట. ఇక చూడాలి మరి గప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో, కారు పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో. 2014లో ఏపీల పువ్వు పార్టీతోటి కలిసి పోటీ చేసిండు సైకిల్ పార్టీ బాబు సారు. గప్పుడు పోటీ చేయకుండా ఈ 2 పార్టీలకు సపోర్ట్ చేసిండు జనసేనాని పవన్ సారు. కూటమి గెలిచింది, బాబు సారు సీఎం అయిండు. ఇక 2019లో ఎవల కాళ్ళే పోటీ చేసిండ్రు. కానీ మొన్నటి ఎలక్షన్లనైతే గిలాస పార్టీ పువ్వు పార్టీతోటి కలిసి పోటీ చేసిండు బాబు సారు. 164 సీట్లు గెలిచి ధూమ్ధామ్గా సర్కార్ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు గదే తలకాయ నొప్పి అవుతున్నదట బాబు సారుకు. అగో గదేంది అని పరిశాన్ అవుతున్నారా? చూడుని మరి ఈ ముచ్చట మీకే ఎరకైతుంది. పంకపాటి సర్కార్ ఉన్నప్పుడు జగనన్న శానా నిర్ణయాలు పాలసీలు చేసిండు. గవన్నిటిని మార్చుకుంటస్తున్నాడు బాబుసారు. జగనన్న 3 రాజధానులంటే బాబుసారు అమరావతి రాజధాని అన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మళ్ళా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు, గిట్ల శాన్నే మారుతున్నాడు ఏపీ సీఎం బాబుసారు. అయితే ఎన్ని మార్పులు చేసినా కూడా కొన్నిట్లా అసలే మార్పులు చేయలేకపోతున్నాడట బాబుసారు. గవేందంటే స్మార్ట్ మీటర్లు, రైతులు వాడుతున్న మోటార్లకు మీటర్లు పెట్టాలని సెంటర్ సర్కార్ చేసిన ఆలోచనకు కేసీఆర్ సారసుంటి కొందరు వ్యతిరేకించినా కూడా జగనన్న అయితే సరే అన్నాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ 5% అప్పులిత్తమని సెంటర్ సర్కారు ఆఫర్ పెట్టిందని. ఎలక్షన్ల ముంగట గీ స్మార్ట్ మీటర్ల ముచ్చట మీద గట్టిగా గరమైన బాబుసారు ఇప్పుడు గా మోటార్లకు మీటర్లను తీసేసుడు పెద్ద సవాలైంది. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు ఓట్లేసే జనాలకు హామీ ఇచ్చిండట బాబుసారు, చెత్త పన్ను తీసేత్తాం, స్మార్ట్ మీటర్లు పెట్టామని. కానీ ఇప్పుడేమో గవి తీసేస్తే కేంద్రం నుంచి రావాల్సిన అప్పు రాదట. కరువుమంటే కప్ప కోపం, ఇడువుమంటే పాము కోపం అన్నట్టే అయింది పరిస్థితి. మీటర్లు తీసేస్తేనేమో సెంటర్ సర్కార్ గరం అవుతుంది, ఉంచుతనేమో రైతులు గరం అవుతారు. అసలుకే ఎన్డీఏ సర్కార్ పార్ట్నర్షిప్ ఉండే బాబుసారుకు గిప్పుడు. అట్లనే చెత్త మీద పన్ను కూడా గిట్లనే ఉన్నది. జగనన్న గీ పన్ను పెట్టినప్పుడు మస్తుగా కారడ్డమాడిండ్రు సైకిల్ పాటోళ్లు. ఇప్పుడు గదాన్ని తీసేయాలన్నా కూడా మోడీ సార్ పర్మిషన్ కావాలి. గప్పుడు జగనన్న చేసిన చాలా పథకాలను పన్నులను మారుతున్న బాబుసారుకు గివి మారుద్దామంటే లేని తలకాయ నొప్పి అవుతుందట. ఇక చూడాలి మరి కొసకు ఏం చేస్తాడో, జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి, మంచి అవకాశం మల్ల దొరకది. జోర్దార్ వార్పాట 500, జోర్దార్ వార్పాట 500. ఏందన్నా 550? కెమెరామ్యాన్ పాట 550 ఒకటోసారి, కెమెరామ్యాన్ పాట 550 ఒకటోసారి. ఏందన్నా ఏందా 1000 రూపాయల? మేకప్ మ్యాన్ పాట 1000 రూపాయలు ఒకటోసారి, మేకప్ మ్యాన్ పాట 1000 రూపాయలు ఒకటోసారి. నీ పాట ఎంత అయ్యా? 2000? 2000 ఒకటోసారి, 2000 రెండోసారి. మీరెందులా గట్ల చూస్తున్నారు? వార్తలు చెప్పేది ఇడిచిపెట్టి అర్రాస్ వాడుతున్నానేంది అని పరిశాన్ అవుతున్నారా? పోలీసు వాళ్ళే వాడంగలేంది, నేను వాడితే ఏమైతుంది? ఇప్పుడు వేలం పాట స్టార్ట్ అవుతుంది. 1500 ఒకటోసారి, 2000 ఒకటోసారి, 2500 ఒకటోసారి, ఒకదానికి 700 ఒకటోసారి, 3700, 3850, 3900 ఒకటోసారి.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ల కోళ్ల అర్రాస్ పాట పెడితే 1000 రూపాయల కాడ మొదలైన పాట 4000 కాడ ఒడిచింది. ఒక కోడేమో 4000 పోతే ఇంకో కోడేమో 500 తక్కువ 3000కు పోయింది. ఇక మరి గెలిచినోళ్ళు ఎవలంటే ఇగో గీళ్ళే. సరే, ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో. దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఇంటి వాద్యంలో కానీ పౌల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది. తినేటానికి రుచికరంగానే కాదు, పౌల్ట్రీ ఫామ్ ల పెంచనీకి కూడా మంచిగా ఉంటాయట గీ కోళ్లు. గంత మందితోటి పోటీవాడి పాటవాడి గెలిచుడు చాలా సంబురంగున్నదట గీ అన్నకు. అది సరే గాని కోళ్లను పోలీసోళ్ళు పోలీస్ స్టేషన్ ల అర్రాస్ పాటవాడుడేంది, అంత ధరకు కొనుడేంది అని పరేషాన్ అవుతున్నారు కదా. మరి గదేందో గీ ఎస్ఐ సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. పెంచికల్పేట గ్రామ శివార్లో కోడి పందాలు ఆడుతున్న సమాచారం రావడంతో వెళ్ళి ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కోళ్ళు, 2 సెల్ ఫోన్స్, కొంత అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 2 కోళ్లను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వేలం పాట వేస్తున్నాము. కోడి పందాలు ఆడుతున్నారని ఎవలో ఉప్పందించే వరకు పోయి పట్టుకున్నారట పోలీసోళ్ళు. ఇక దొరికిన గీ 2 కోళ్లను అర్రాస్ పాట వాడమని కోర్టు చెప్పే వరకు గీ పని చేసిండ్రట కమాన్పూర్ పోలీసోళ్ళు. ముందుగల్లా ఎంతున్నాయని తరాజ్ల పెట్టి జోకి మరీ అర్రాస్ పాట పెట్టిండ్రు. ఒక్కొక్కటి 2.5-3 కేజీలున్నది కోడి. మీదికెళ్ళి గివి పందెం కోళ్లు. ఇక మరి పట్టుకపోయినోళ్ళు ఇంట్లో పండుగే కావచ్చు ఇయాల. మంచిగా మాల్ మసాలేసి వండుకుంటారో పెంచుకుంటారో మరి. కానీ ఈఎంఐలు కట్టకపోతే ఇల్లు నర్రాస్ వాడంగా చూసిన గాని పోలీసోళ్ళు పందెం కోళ్లను అర్రాస్ వాడుడైతే చిత్రంగా ఉన్నది. పోన్రి. కొన్నొద్దులనే కారు పార్టీలున్న అభిమాని కార్యకర్తకెంచి పెద్ద లీడర్ల దాకా అందరికీ ఓ గుడ్ న్యూస్ రాబోతున్నదట. కారు పార్టీ ఓడిపోయినప్పటికేంచి గిప్పటి దాకా రంది పడుతున్న కారు పార్టీ వాళ్ళందరూ ఇంకా వారం దినాల పెద్ద సెలబ్రేషన్ చేసుకునే ముచ్చట ముంగట్నే ఉన్నదట. మరి గా ముచ్చట ఏందో నేను గింత బిల్డప్ ఎందుకు ఇస్తున్నానో గీ ముచ్చట చూసి పురాగరుచుకున్నది అన్నాడు. రే అప్పుడెప్పుడో లిక్కర్ కేసుల అరెస్ట్ అయి తీహార్ జైలున్న కవితక్క బెయిల్ కోసం శానా మల్కల ప్రయత్నాలు చేసింది. కానీ గా ప్రయత్నాలతోటి ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. కొడుక్కు పరీక్షలన్నా ఇయ్యలే, ఎలక్షన్లు వచ్చినాయి ప్రచారం చేసుకుంటా అని అడిగినా పట్టించుకోలే. ఇక పానం మంచిగుంటలేదు అని బెయిల్ తీసుకుందామంటే కూడా పనిగాలే. కవితక్క కంటే ఎన్కసిరి అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారుకు బెయిల్ వచ్చింది గాని ముందుగా అరెస్ట్ అయిన కవితక్కకైతే రానే లేదు. అందుకే ఎట్లన్నా ఈ తాప బెయిల్ మీద బయటికి తీసుకురావాలని పెద్దగానే ప్రయత్నాలు చేస్తున్నారట కారు పాటోళ్ళు. ఏం చేసినా ఎవ్వలాపినా అచ్చే వారంలో కవితక్కకు బేలచ్చుడు ఖాయం అని అనవట్టిండు కేటీఆర్ అన్న. లిక్కర్ కేసులో ఏవన్నైనా ఢిల్లీ చిన్న ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇయాల బేలచ్చింది కాబట్టి కవితక్కకు కూడా బేలత్తది అని మస్తు నమ్మికతోటున్నాడు కేటీఆర్ అన్న. ఇయాల ఇలేకర్లతోటి ముచ్చట పెట్టుకుంటా గీ ముచ్చట చెప్పిండు. ఇప్పటికే కవితక్క పానం మస్తుగా ఖరాబైంది. జైలుకు పోయినప్పటికెంచి 11 కిలోల వజన్ తగ్గిందట. బీపీతోటి దినం 2-3 గోళీలు కూడా వేసుకుంటున్నదట కవితక్క జైల్లా. మరి కేటీఆర్ అన్న నమ్మిక నిజమైతదో లేదో చూడాలే. అయితే బీజేపీల బీఆర్ఎస్ విలీనం అవుతుందని మొన్నటిదాకా మస్తు వార్తలు చక్కర్లు కొట్టినాయి కదా. గా వార్తలు నిజమే కావచ్చు, గందుకే కవితక్కకు బెయిల్ హత్తుంది కావచ్చు అని ఇంకొందరు గుసగుస పెట్టుకుంటున్నారు. మరి ఆ ముచ్చట ఎంతవరకు నిజమో గాని ఓగాల కవితక్కకు వచ్చే వారంలో బెయిలత్తే గా బేల్ ఎన్ని దినాలు ఇస్తారో గాని మొత్తానికి రాకిట్ల పున్నంకు మోడీసారు కారు పార్టీకి గిఫ్ట్ ఇచ్చినట్టే పోన్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. దునియాలో చాలా మంది లీడర్లు ఉన్నా గానీ ఏపీలు ఉన్నట్టు ఏడుండరు కావచ్చు. ఎలక్షన్ల ముంగటొక లెక్క, ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ని బట్టి ఇంకో లెక్క ఉండు అలకు ఓటుతోని పెట్టిన విద్యనే అనిపిస్తున్నది. గప్పుడు జగనన్న అధికారంలో ఉండగా బాబుసారి చేసిన పనే ఇప్పుడు బాబుసారి అధికారంలో ఉండగా జగనన్న చేస్తున్నాడు. మరి గప్పుడు బాబుసారి ఏం చేసిండో ఇప్పుడు జగనన్న ఏం చేస్తున్నాడో అరుచుకున్నద్దాం నడువురిగా. ఏపీల అధికారంలకు రాకపోవుడే షాక్ అంటే 11 సీట్లచ్చుడు ఇంకా పెద్ద షాకు జగనన్నకు. ఇక ఓడిపోయినప్పటికెంచైతే జగనన్న ఏపీల కంటే ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇప్పటికే 3 మల్కల బెంగళూరుకు పోయి షాన్నొద్దులే ఉండొచ్చిండు. ఇక ఇప్పుడు మళ్ళా బెంగళూరుకు పోయిండు. రిజల్ట్ వచ్చిన 2 నెలల్లోనే 4 మల్కల బెంగళూరు పోయిండన్నట్టు జగనన్న. అధికారం రాకమున్పేమో హైదరాబాద్ లో ఉండేటోడు ఎక్కువ, ఇప్పుడు అధికారం పోయినాక ఏపీల కంటే బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు. ఇక 2019 ఎలక్షన్ల గెలిచినప్పటికెంచి గిప్పటి దాకా ఏపీ తాడపల్లిలో ఇల్లు కట్టుకొని ఉన్నాడు.
ఏపీల కూటమి సర్కారుండు రాజధానిగా అమరావతి ఉండుడే జగనన్నకు అస్సలు నచ్చుతలేదట. గందుకే ఏపీలో ఉండబుద్ధి అయితలేదు జగనన్నకు అని వస్తున్నది టాకు. ఒకవేళ జగనన్న గనక గెలిచి ఉంటే విశాఖకు షిఫ్ట్ అయ్యేటోడు. గెలవలేదు కాబట్టి తాడపల్లిలో ఉండబుద్ధి అయితలేదు కావచ్చు. తాడేపల్లికెంచి బెంగళూరు కంటే హైదరాబాద్ పోనీకే తక్కువ టైం అవుతది. కానీ పని కట్టుకొని బెంగళూరుకే పోనీకి కారణం హైదరాబాద్ ఉన్న ఇంటికాడ షర్మిలక్క ఉండుడేనట. ఈ నడుమ అన్న చెల్లెలకు వడతలేదనే ముచ్చట్లు వచ్చినాయి కదా. గందుకే అటు ఏపీలో ఉండలేక ఇటు తెలంగాణకు రాక అటు కర్ణాటక రాష్ట్రానికి పోతుండన్నట్టు. కానీ గదేం చిత్రమో తెలియదు. గప్పట్ల బాబు సార్ కూడా అధికారంలో లేనప్పుడు ఏపీల కంటే ఎక్కువ తెలంగాణలోనే ఉన్నాడు. పవన్ సార్ కథ కూడా గదే. ఇప్పుడు జగనన్న కూడా గంతే. అంటే ఏపీ లీడర్లకు అధికారంలో ఉంటేనే ఏపీ మంచిగా అనిపిత్తది కావచ్చు, లేకపోతే ఎహే పో గిక్కడెవలుంటారు అని అనిపిత్తది కావచ్చు అని కారడ్డాలాడుతున్నారు. గిది చూసిన కొందరు పబ్లిక్. ప్రైవేట్ బడుల చదువులు ఎట్లుంటాయి ఉల్లా? డొనేషన్లు, ఫీజులు, బండెడు పుస్తకాలు, దినాం పిల్లలకు హోంవర్కులు, చదవకపోతే పేరెంట్స్ మీటింగులు, పరీక్షలు, మార్కులు, గ్రేడింగులు. ఓ ఇట్లా చాలా సినిమానే ఉంటుంది. కానీ చదువంటే పుస్తకాలు, హోంవర్కులు, పరీక్షలే కాదు. చదువంటే ఇంకా చాలా ఉన్నది. పిల్లగాండ్లకు గీ పుస్తకాల చదువులతో పాటు ఇంకా చాలా చదువులు అవసరమని గిడొక ప్రైవేట్ బడులు ఏం చేసిండ్రో చూసిరాపోరి. అగో చూస్తున్నారు కదా, పిల్లగాన్లందరూ అచ్చు రైతుల లెక్క ఎట్లా తయారైనరో. ఆడపిల్లగాన్లందరూ మంచిగా చీరలు కట్టుకుంటే మగ పిల్లగాన్లు దోతులు కట్టుకున్నారు. ఇక వాళ్ళ సార్లు చెప్తుంటే పొలంలో దిగి వరి నాట్లేసిండ్రు. నారాయణపేట జిల్లా మక్తల్ కాడున్న ఒక ప్రైవేట్ బడోలు చేసిండ్రు గీ ఉపాయం. అయితే పిల్లగాన్లకు చదువుతో పాటు వ్యవసాయం మీద అవగాహన తెల్వనీకి గీ తీరుగా చేసిండ్రట. పిల్లగాన్లతోని వరి నాట్లేపిచ్చుడే కాదు, పంటలు ఎట్లా వండిస్తారు, మందులు ఎట్లా కొడతారు, కలుపులు తీసుడు, గిట్ల అన్ని పనులు ఎట్లా చేస్తారు రైతులు అనేది దగ్గరుండి మరి టీచర్లు చెప్పుకొచ్చిండ్రు. ఇక పొలంల దిగి వ్యవసాయం పనులు చేసిన పిల్లగాండ్లు కూడా మస్తు సంబరపడ్డరు. ఫీజుల పేరు మీద పిలగాన్ల అయ్యవ్వల నుంచి లచ్చలు కమాయించినోళ్ళని చూసినాం గాని గీళ్ళు టూర్ల పేరు మీద పిలగాన్లకు వ్యవసాయం గొప్పతనం నేర్పుతున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇప్పటి పిలగాన్లకు నిజంగా చాలా మందికి వ్యవసాయం అంటే తెలియదు. వీలైతే గీ బల్లె టీచర్ల లెక్కనే తతిమోళ్ళు కూడా గిట్ల చేస్తే మంచిగుంటదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. రోజా అంటే ముందుగల రోజ్ 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 రోజా పువ్వ అనే పాట యాదత్తది అని అనుకుంటారేమో కానీ ముందుగాల మాటలే యాదత్తాయి. మాటలంటే అసుంటి మాటలు కాదు, సినిమాలో కూడా గసుంటి డైలాగులు ఉండయి కావచ్చు. నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమైంది కావచ్చు. పంకపాటి మాజీ మంత్రి రోజక్క ముచ్చటనే చెప్తున్నా. అక్క పంకపాటిని ఇడిచిపెట్టి పోతున్నదట, అసలు ఏపీలో కూడా ఉండదట. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న నిన్నందరూ మెచ్చుకుంటున్నారన్నా, నీకు నా సెల్యూట్ అని గప్పట్ల అసెంబ్లీలో చెప్పిన రోజక్క ఇప్పుడు జగనన్నకు బాయ్ చెప్పి తమిళనాడుకు బయలుపోతున్నదట. ఏపీలో ఈ తాప 175కు 175 గెలిచి అధికారంలోకి అచ్చుడే అని జగనన్న కంటే ఎక్కువ నమ్మికతోటి శానా మల్కల చెప్పిన రోజక్క ఇప్పుడు వైనాట్ మెట్టినిల్లు అని చెన్నైకి బిస్తర్గట్టనికి తయారైందట. ఎట్లయినా నగరిలి తాప ఓడిపోయింది, అచ్చే తాప గా టికెట్ వచ్చేటట్టు లేదు, అచ్చినా గెలిచేటట్టు లేదని ముందుగానే ఏర్కైందో మరేందో గాని ఏపీకెంచి తమిళనాడు పోదాం అనుకుంటున్నదట మాజీ మంత్రి రోజక్క. తమిళనాడులో రోజక్కకు శానా పేరే ఉన్నది. గప్పట్ల సినిమాల్లో వేసింది కాబట్టి, అత్తగారిల్లు కూడా గాడ్నే కాబట్టి తమిళం కూడా బగ్గనే మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు సినిమాలంటే కష్టమే గాని అలవాటైన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నదట. ఇన్నొద్దులు తెలుగు రాజకీయాలు అయినాయి, ఇప్పుడు తమిళ రాజకీయాలు చేద్దామని తమిళ్ హీరో దళపతి విజయ్ అన్న పార్టీలో షేరికైదామని కూడా చూస్తున్నదట. మరి గాయనే అక్కను షేరిక చేపించుకుంటాడో లేదో తెలియదు గాని అక్కైతే పుట్టినిల్లు నిడిచిపెట్టి పురాగా మెట్టినింటికే పోదాం అనుకుంటున్నదట. మరి గదా ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టు ఆడ తమిళనాడు పోయి కూడా గట్లనే మాట్లాడుతుందో చూడాలి. మరి ఏమున్నది, ఇన్నొద్దులు తెలుగు ఆనిముత్యాలు వచ్చిన అక్క నోటికెంచి ఇప్పుడోగాల తమిళ రాజకీయాలకు పోతే తమిళ ఆనిముత్యాలు వినబడతాయి అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆఫీస్లో మా హెచ్ఓడి పెట్టే టార్చర్కు ఈ కోళ్ళు విడిచిపెట్టాలని అనిపిస్తున్నదుల్లా. టైంకి ఆఫీస్లో ఉండాలంటాడు, టైం అయిపోయేదాకా ఆఫీస్కి బయటికి పోవద్దంటాడు. GHMC ఆఫీస్లో కొలువు దొరికినా మంచిగా ఉండు, మంచిగా ఆడుకుంటా పాడుకుంటా టైంపాస్ చేసుకుందును. అగ్గో
జీహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు దొరికితే పని చేస్తానలే గాని టైం పాస్ చేస్తా అని అంటున్నాయిందని పరిశాన్ అవుతున్నారా? చూడుండ్రి మరి ఈ ముచ్చట మీకే అర్థమవుతుంది. పొద్దుగల 8 గంటలకు లేచినమా, 10 గంటలకు టిఫినీలు చేసి కాఫీలు దాగినమా, 10:30కు సద్దిగిన్నె కట్టుకున్నామా, 11 గంటలకు పురుసత్తుగా బయలునమా, 12 గంటలకు ఆఫీస్లో అడుగు పెట్టినమా, 1 కాగానే సద్దిగిన్నె మూత తీసి ఇంత తిన్నమా, 2 గంటలకు నిద్ర, 3 గంటలకు ముచ్చట, 4 గంటలకు షాయ సమోసా, 5 గంటలకు అన్ని సదురుకొని ఇంటికి బయలునమా. ఇగో గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారట జీహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు చేసేటోళ్ళు. పొద్దుగల 10 గంటలకు డ్యూటీ అయితే పగటిల్లి 12ంటికి మెల్లగా అత్తున్నారట. అగో గందుకే పట్నం మేయర్ విజయలక్ష్మక్క చెప్పకుండా పోయి చెకింగ్ చేసింది. ఆఫీసులున్న అన్ని అర్రలు కలెదిరిగి చూసి ఏడేడ ఎవలెవలు కూసుంటారు, దినాం ఏ యాళ్ళకత్తారు, ఎందుకు ఇట్లా ఆలస్యం అత్తున్నారు అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నది. ఇక గిట్లయితే కాదని 10:30 దాకా టైం పెట్టి 10:30 దాటినాక వచ్చిన వాళ్ళందరికీ మెమో ఇత్తా అని వార్నింగ్ ఇచ్చింది మేయర్ అక్క. 10:30కి ఎవరైనా రాకో 10:35కి రిజిస్టర్స్ అన్ని కూడా పైన ఆఫీస్ లోకి వస్తాయి. 10:35కి ఎవరన్నా ఆబ్సెంట్ ఉంటే వాళ్ళకి మెమోస్ ఇస్తున్నాం. సీరియస్ గా చెప్తున్నాను మేడం. మేయరక్క మేయర్ అయి షానేన్లైనా కూడా గీ ముచ్చట ఇప్పుడే ఎరికైనట్టున్నది. గందుకే బగ్గ కోపం చేస్తున్నది కొలువు చేసేటోళ్ల మీద. కానీ సర్కార్ కొలువు అంటేనే యాళ్ల పాల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అచ్చిపోయే నౌకరని బయట టాకున్నదాయే. గా ముచ్చట గిన్నొద్దులు మేయరక్కకు తెలియకుంటే ఏముండదు గాని ఇప్పుడు మస్తుగా కంప్లైంట్లు వచ్చినాయని గిట్ల చెకింగ్ వచ్చింది కావచ్చు మేయరక్క. పనంటే భయం లేనోళ్లకు మెమోలిచ్చుడేంది, డైరెక్ట్ గా కొలువు వీకి వాడేస్తే అయిపోతది కదా. గా కొలువు కోసం ఎదురు చూసేటోళ్లు బయట కోట్లల్లున్నారు పని వాళ్ళ ఆఫీస్కి వచ్చేదే ఆలస్యం, పనులు చేసుడు ఆలస్యం. అయినా ఏదో ఒక్కనాడొచ్చి ఏగి అంటే సక్కగయ్యే వ్యవస్థ కాదు. వాళ్ళ జీతం కటింగ్ చేస్తేనో సీరియస్ యాక్షన్లు తీసుకుంటేనో మారుతది అని అనబట్టిండ్రు జీహెచ్ఎంసీ ఆఫీస్లో మేయర్ చెకింగ్ ముచ్చటేరికైన పట్నం పబ్లిక్. పిల్లగండ్లను స్కూళ్లకు పంపే తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. మీరు మీ పిల్లలను స్కూల్కు పంపేటప్పుడు పుస్తకాలు పెన్నులతో పాటు మీ పిల్లగాన్లు వేసుకోనీకి లైఫ్ జాకెట్లు, నెత్తికి హెల్మెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు తప్పనిసరిగా పంపించగలరు. ముఖ్యంగా సర్కార్ బడులకు పిల్లల్ని పంపే తల్లిదండ్రులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు. తదుపరి సమాచారం కోసం ఈ వార్తను వీక్షించగలరు. నీళ్ల మీద రాతలనంగా మీరు మస్తు గినుంటారు గాని నీళ్ల మీద చదువులు ఎట్లుంటాయో చూసినారులా? ఇగో మేం చూపిస్తున్నాం చూడుండ్రి. చూసిండ్రా? క్లాస్ రూమ్ లో ఆన నీళ్లు నిండే వరకు మేం బడిలున్నామా లేకపోతే చెరువులున్నామా అర్థమైతలేదట పిలగాన్లకు. అగో కింద బురద వారుతుంటేనే కాళ్ళు మీదికి పెట్టి బెంచిల మీద కూసోని పాఠాలింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి ఊళ్ళున్న సర్కార్ బడిల గిట్లున్నాయి విద్యార్థుల తిప్పలు. ఇక మైబాద్ జిల్లా పెసరబండలున్న సర్కార్ బడి కూడా ఎంత సక్కదనాలున్నదో అది కూడా చూడుండ్రి. హోర్ని ఇంకా జరాన్ని నీళ్లు నిండితే పిలగాన్లు క్లాస్ రూమ్ లోనే ఈత కొట్టే పరిస్థితి ఉన్నది కదా. మొన్న యూపీలున్న ఒక బల్లే పిలగాన్లు క్లాస్ రూమ్ లో ఈత కొడుతుంటే ఏమో అనుకున్నాం గాని తెలంగాణలో ఉన్న శానా సర్కార్ బడులల్లో కూడా పరిస్థితి గిట్లనే ఉన్నది కదా. అగో గీసారేమో అంటున్నాడు. మా పాఠశాలలో 18 మంది పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇద్దరు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది శిథిలావస్థలు ఈ పాఠశాల చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు. అదన్నట్టు సర్కార్ బళ్లకు పిల్లలు వచ్చేదే తక్కువ అంటే గిట్ల బడులన్నీ చెరువులయ్యే వరకు అచ్చేటోళ్ళు కూడా అత్తలేరట. ఇప్పటికే శానా జాగాల పడవబడ్డ సర్కారీ స్కూళ్లు ఎప్పుడు కూల్తాయో తెలియకున్నది. ఇక ఒగో తాన గిట్ల క్లాస్ రూమ్లు చెరువులైతున్నాయి. ఇక పరిస్థితి గిట్లనే ఉంటే టీచర్లు పిలగాన్లకు చదువుతో పాటు ఈత కొట్టుడు కూడా నేర్పియాల్సత్తది. క్లాస్ రూమ్లకు రానీకి పడవలను కూడా ఏర్పాటు చేయాల్సత్తది అని కారెడ్డమాడుతున్నారు గీ సర్కార్ బళ్లను చూస్తున్నోళ్ళు. ఏపీ ఎలక్షన్ల టైంలో మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు పవన్ సారు కోసం ప్రచారం చేస్తే అల్లు అర్జున్ అన్ననేమో పంకపాటి లీడర్ కోసం ప్రచారం చేయనీకి పోయిండు. మాతోటి ఉండుకుంటా ప్రత్యర్థులకు పనిచేసేటోడు మావోడైనా పరాయోడే, మాతోటి ఉండేటోడు పరాయోడైనా మావోడే అని నాగబాబు సారు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టిండు. గది అల్లు అర్జున్ అన్న గురించే అని ఓ మస్తుగా అయింది పంచాది. ఇంకా గా పంచాది దిగలే అంటే ఇగో ఇప్పుడు పవన్ సారు గిట్లా మాట్లాడి ఇంకో కొత్త పంచాదికి తెరలేపిండు.
ఏపీ చిన్న సీఎం పవన్ సారు బెంగళూరుకు పోయిండి ఇయాల. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య సార్ తోటి మంత్రులతోటి కూసుండి చాలాసేపే మాట్లాడిండు. ఏపీలో అడవులుండాల్సిన ఏనుగులు ఊర్ల మీదకి అత్తున్నాయి. అడవాఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం ఫాయిదా లేదట. గందుకే గా ఏనుగులను మళ్ళా అడవులకు పంపియనీకి కుమ్కి ఏనుగులను తీసుకొచ్చే ఆలోచన చేసిండు చిన్న సీఎం పవన్ సారు. కుమ్కి ఏనుగులంటే ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులను కుమ్కి ఏనుగులు అంటారట. గివేం చేస్తాయంటే వలల చిక్కుకున్న దెబ్బ దాకిన ఏనుగులను కాపాడతాయట. అడవిలకెంచి ఊళ్ళెకచ్చిన ఏనుగులను బెదిరించి మళ్ళా వెనకకు పంపిస్తాయట. అంటే ఊళ్ళల్లా కోతులను బెదిరియనీకి కొండెంగలెట్లనో గివి కూడా గట్లనేనట. గా కుమ్కి ఏనుగులు కర్ణాటకలనే ఉన్నాయని తెలిసి గాడికి పోయి కర్ణాటక సర్కార్ తోటి మాట్లాడిండు పవన్ సారు. గిదంతా మంచిగానే ఉన్నది గాని మైకుల ముంగట గీ ముచ్చట మాట్లాడుతోటి గిప్పుడు కొత్త పంచాదులేసింది. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumar ji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting your forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. గప్పట్ల హీరోలు అడవులను కాపాడే సినిమాలు చేస్తే గిప్పుడు హీరోలేమో అడవులను కొట్టి స్మగ్లింగ్ చేసే సినిమాలు తీస్తున్నారు అని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ సారు సినిమా ముచ్చట తీసిండు పవన్ సారు. అంటే పుష్ప అని స్మగ్లింగ్ క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ అన్న. ఇప్పుడు దానికి రెండో పార్ట్ కూడా తీస్తున్నాడు. అంటే గీ ముచ్చటంతా అల్లు అర్జున్ అన్న గురించే మాట్లాడిండన్నట్టు పవన్ సారు. మరి మొన్నటి ఎలక్షన్ల జనసేన కోసం కాకుండా పంకపాటి కోసం ప్రచారం చేసిండని కోపమే కావచ్చు, లేకపోతే సినిమాలు వేరు నిజ జీవితం వేరు అని పవన్ సార్ కెరకలేదా? అన్ని సినిమాలు రాముడు మంచి బాలుడు అన్నట్టే తీస్తే నడవది కదా. సమాజంలో మంచి ఉంటది, చెడు ఉంటది, సంతోషం దుఃఖం ఇట్లా అన్ని ఉంటాయి. అట్లనే కథలు కూడా అన్ని రకాలుంటాయి. నటుడు అన్నప్పుడు ఎసుంటి క్యారెక్టర్ అయినా చెయ్యాలే, గదే కళ. అయినా హీరో అడవులు కొట్టే సినిమా చేస్తే జనాలు కూడా గొడ్డలు పట్టుకొని అడవుల మీద పడిపోతున్నారు అనుకుంటే ఎట్లా? మరి గీ మాట ఎందుకన్నాడో ఏందో తెలియదు గాని గిప్పటికే పచ్చగడ్డెత్తే భగ్గుమంటున్న అల్లు మెగా ఫ్యామిలీ పంచాదికి గిప్పుడు పవన్ సార్ మాట్లాడిన గీ మాటలు ఇంకింత ఆజ్యం పోసినాయి. మరిగా చూడాలే ఈ పంచాది ఇంకెంత దూరం పోతుందో. హలో, ఏడికొచ్చినవన్నా? అబ్బా ఆడ కాదన్నా, ఇంకా కొంచెం ముంగటికి రావాలే. అట్లనే చక్కగా ముంగటికొచ్చి ఎడమ బాదుకు తిరిగి ఎంబటే కుడి బాదుకు తిరగంగానే ఎదురుగా ఒక కిరాణా దుకాణం ఉంటుంది. ఆ కిరాణా దుకాణం పక్కన 4వ ఇంట్లో 3వ ఫ్లోరే అన్నా మాది. అబ్బా జల్దిన రా అన్నా, మస్తు ఆకలి అవుతున్నది. అవ్వ లొకేషన్ పెట్టినా కూడా గిదేం లోల్లి. ఇగో మీకు కూడా గిసుంటి పంచాదులు అయితేనే ఉంటాయి కదా. ఇక గిప్పటికెంచి గిసుంటి పంచాదులు ఏం లేకుండా ఆలోచన చేస్తున్నదట జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. చిన్న చిన్న సిటీస్ లో చేస్తున్నారు. యూపీ, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో, రాయ్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్ ఇలాంటి సిటీస్ లో చేశారు. ఇంకా చిన్న చిన్న టౌన్స్ లో కూడా చేసుకున్నారు వాళ్ళు. విచ్ ఈస్ అ డిజిటల్ అడ్రస్, సమ్ కైండ్ ఆఫ్ ఒక యునిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ ఇంటి మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది. సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, మీరేం చేస్తారు? ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లో పెడతారు. బట్ అప్పుడు కూడా ఏమని పెట్టారు? సంతోష్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, లేకపోతే అశోక్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, అట్లాగే పెడతారు. ఐ విల్ నెవర్ నో మీ కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుందో. బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, మీ ఇంటి ముందుకెళ్ళి మీ యాప్ ని పాయింట్ చేసుకొని నాకు జస్ట్ ఇఫ్ యూ కెన్ లోడ్ ఇట్ ఆన్ అవర్ యాప్, దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఈ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు. సిమిలర్లీ ఈ ఇంటికి ఈ రోజు చెత్త రాలేదు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు రాలేదు. అగ్గో ఇన్నరు కదా ఆమ్రపాలి మేడం చెప్పిన ముచ్చట. ప్రతి ఇంటికి ఒక డిజిటల్ నెంబర్ తో పాటు ఓ బోర్డు పెడతారట. ఇక ఇంటి ముంగట తంబానికున్న బుగ్గ ఎలగకపోతేనో, చెత్త అటు రాకపోతేనో అల్కగా కంప్లైంట్ ఇయ్యచ్చట. ఇంటి ముంగటున్న గా నెంబర్ ను ఫోటో కొట్టి ఇక అధికారులకు కూడా హైదరాబాద్ లో ఏడేడ ఎట్లున్నది, ఏడ రోడ్లు ఎన్ని మల్కలేసిండ్రు అని ఇట్లా అన్ని తెలుస్తాయట. గిట్లా డిజిటల్ అడ్రస్లు పెడితే అట్లనే బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు అసుంటి ఏమన్నా కాగితాలను కూడా ఇంటికే పంపిస్తారట గీ అడ్రస్ ఉండుట్లా.
birth certificate, death certificate, so many services government is providing. Similarly, what are the other things? Mutation certificates, లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసో జోనల్ ఆఫీస్లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి, అంతే కదా. బట్ ఇప్పుడు you can opt for, when this system is in place, you can opt for door delivery. All you need to do is again click and say ikkadiki maaku pampinchandi ante మీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి we will be able to do. ఇక లొకేషన్ సిస్టమ్ చక్కగా లేకపోవడంతోటి ఆమ్రపాలి మేడం కూడా మస్తు గోసపడ్డదట. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్ బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా, 5th ఫ్లోర్ లో ఉంటున్నా. ఆ 5th ఫ్లోర్ లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాము, ఒక లిఫ్ట్ లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th ఫ్లోర్ అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ ఐల్ సే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. సో ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. బట్ ఇఫ్ మీ అడ్రస్ యాక్యురేట్ గా ఉంటే మీ లైఫ్, సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్, టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్, లాజిస్టిక్స్ కాస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. పాపం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని చెప్పరాని కష్టాలు పడ్డదట మేడం. పట్నంలో చాలా మంది కూడా దినం గిట్లనే తిప్పలు పడతారు. ఇక మేడం చేసిన ఆలోచనతోటి గా తక్లీఫ్లన్నీ తీరుతాయని అనిపిస్తున్నది. కానీ మంచి ఆలోచన చేసింది ఆమ్రపాలి మేడం అని సంబురపడుతున్నారు గీ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్. తింటే గారెలే తినాలే, ఇంటే భారతమే ఇనాలే అని వెనకట ఎవరన్నారో తెలియదు కానీ గదైతే అచ్చరాల నిజమే. ఇక గట్లనే చేస్తే సర్కార్ కొలువే చెయ్యాలి అనేది కూడా 100కు 100% నిజముల్లా. ఏ కొలువులైనా నెల నెలకింత జీతం అత్త తప్పితే సర్కార్ కొలువులు అనుకున్నప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా పైసలు అత్తనే ఉంటాయి కొందరు సర్కార్ ఆఫీసర్లకు. అందుకే గిట్లా కుప్పలు ఉంటాయి ఇండ్లల్లా. వాయమ్మని బ్యాంకు బంగారం దుకాణం 2 కలిపి ఒక కాన్నే పెట్టినట్టున్నది కదా చూస్తుంటే. హైదరాబాద్లో మొగుళ్ళను దాకేటట్టు అంతరాల మీద అంతరాలు కట్టిన బిల్డింగులు లెక్కనే కట్టల మీద కట్టలు పెట్టి కట్టిర్రు కదా పైసల కట్టలను. కండ్లతోటి చేతులతోటి కాదు, మిషన్ తోటి లెక్క పెట్టినా కూడా చాలాసేపే టైం పట్టేటట్టున్నాయి పైసల కట్టలు. ఇక బంగారం కూడా తక్కువేం లేదు. ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు ఇత చెప్పుకుంటూ పోతే లక్ష్మీదేవి వానకాలం సెలవులలో వచ్చిందా ఏంది అని పరిశాన అయ్యేటట్టున్నది కథ. మరి గిన్నిగానం పైసలు బంగారం ఏడియో గీ సార్ చెప్తున్నాడు ఈ నూరి. నరేందర్ మున్సిపల్లో పనిచేస్తున్నట్టుగా అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈరోజు. ఈ రైడ్లో సుమారుగా దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసర్గా కొలువు చేస్తున్న నరేందర్ అనే గీ పనిమంతుని ఇంట్లో ఏసీబోళ్లకు దొరికినాయట గింతగానో సొమ్ము. ఏం తక్కువ 3 కోట్ల నగదు, 51 తులాల బంగారం, 2 కోట్ల ఆస్తి పత్రాలు, 1,20,00,000 బ్యాంకు డిపాజిట్లు దొరికినాయట ఏసీబీ ఆఫీసర్లకు. ఇవన్నీ అక్రమంగా సంపాదించినాయనట. అందుకే గీ ఉత్తమ పనిమంతుణ్ణి అరెస్టు చేసి దొరికిన సొమ్మునంతా సీజ్ చేసిర్రు ఆఫీసర్లు. జనాలేమో కట్టలకు కట్టాలు పడుతుంటే ఇసొంటి సర్కారు కొలువు చేసేటోళ్ళు కొందరు కట్టలకు కట్టలు పైసలను దోసుకొని దాచుకుంటున్నారు. అయినా చట్టాలు గట్టిగుంటే గిసొంటోళ్ళు గిట్లా అవినీతి ఎందుకు చేస్తారు చెప్పుర్రి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, కొన్ని వద్దులు సస్పెండ్ చేస్తారు, అటు వెనకాల బయటకు వస్తాడు, కొలువులో షరీక్ అవుతాడు, మళ్ళా గిత్తనే పైసలను వెనకెత్తాడు. గిదంతా మన దేశంలో కావనేనా అని కారేడమాడుతున్నారు గీ ముచ్చటెరికైనా కొందరు పబ్లిక్. పంక పార్టీకెంచి సైకిల్ పార్టీలకు జంప్ అవుతున్న లీడర్ల ముచ్చటే ఇప్పుడు రచ్చలేపుతున్నదంటే ఇప్పుడు దానికంటే పెద్ద ముచ్చట హల్చల్ చేస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో. గదే దువ్వాడ సీనన్న పంచాది. ఇక గా పంచాది గురించి మొదటికెంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కానీ గప్పట్ల దువ్వాడ సీనన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు గాయనకే రివర్స్ అవుతున్నాయి. ఈ ఏంది ఎట్లా అనేది గీ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక చూసిరాపురి.
ఏపీ చిన్న సీఎం పవన్ సారు 3 పెండ్లిళ్ల గురించి పంకపాటోళ్లు చాలా మంది చాలా రకాలుగానే మాట్లాడిర్రు. ఇక దాంట్లో దువ్వాడ సీనన్న మాట్లాడిన మాటలైతే గప్పటికెంచి గిప్పటిదాకా మస్తుగా వైరల్ అయితేనే ఉన్నాయి. ఎందుకంటే సీనన్న మాట్లాడిన మాటల డెప్త్ గట్లున్నది. మరి నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, నేను 3ని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3ని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. అవునండి, 3ని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. పద్ధతి, సంస్కారం, సాంప్రదాయం, మతం, ఏకపత్ని వ్రతం అని గప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పవన్ సార్ మీద గరమైండు సీనన్న. మరిగా పద్ధతి, సంస్కారం, సాంప్రదాయం, ఏకపత్ని వ్రతం ఒక్క పవన్ సార్కేనో దువ్వాడ సీనన్నకు వర్తించదో ఏందో గాని పెండ్లై ఇంట్ల ఇంటామే పెండ్లిడికచ్చిన పిల్లలుండంగా ఇంకో ఆమెతోటి ఉంటున్నాడట. అగ్గో గాదాన్ మీదనే మస్తుగా పంచాదైతున్నది, మాకు అన్యాయం చేస్తున్నాడు అని ఇంటి మీదకి పోయినరు సీనన్న ఇంటామే ఆయన పెద్ద బిడ్డే. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పిలిచారు, కూర్చోబెట్టడం. మా డాడీకి చెప్పడం జరిగింది, శ్రీను నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఫ్యామిలీతో నువ్వు కలుపుకొని వెళ్ళాల్సి ఉంది, నువ్వు ఇలా చేస్తే బాగోదు. మా డాడీకి చాలాసార్లు సీఎం ఆఫీస్ నుంచి వార్నింగ్ వచ్చింది, అయినా పట్టించుకోకపోవడం అండ్ ఈ ఎలక్షన్స్ రావడం వీళ్ళందరూ బిజీగా అయిపోవడం, ఆ విషయం అక్కడితో అలా స్టాప్ అయింది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మా డాడీతో ఆమె ఎలాంటి చాటింగ్ చేసింది, మా డాడీతో ఏం మెసేజ్లు పెట్టిందో కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇక గీ ముచ్చట మీదనే గిట్లా మాట్లాడకచ్చిండు దువ్వాడ సీనన్న. అవు బరాబర్ తిరిగినాం, టూర్లకు కూడా పోయినాం అని డైరెక్ట్ చెప్పిండు. తిరిగాం కదండి, మేము తిరిగామని చెప్తున్నాను కదా. 2 ఏళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను. దేవాలయాలకు వెళ్ళాను, క్యాంపులకు వెళ్తున్నాము, నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు. ఇక గిదే పెద్ద మాట అంటే గింతకంటే అసలైన ఆనిముత్యం మాట్లాడిండు. నడుమిట్ల పెద్ద ఎన్టీఆర్ సార్ పెండ్లి ముచ్చట కూడా పట్టుకొచ్చిండు. రామారావు గారు లక్ష్మీభారతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా? గతి లేని పరిస్థితులే చేశాయి ఆయనకి. అంటే నేను అతనికి దయచేసి సీన్లోకి తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం. అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను, అంతేగాని. రెండో పెండ్లి పెద్ద ఎన్టీఆర్ సార్ కావాలని ఏం చేసుకోలే కదా, పరిస్థితులు అట్లా వచ్చినాయి అని అనుకుంటేనే హింటిస్తున్నాడు కదా సీనన్న. అంటే అటెన్కాల సీనన్న కూడా రెండో పెండ్లి చేసుకుంటాడు కావచ్చు అని అనుమానాలైతే షురువైనాయి గీ ముచ్చటతోటి. నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. అంటే ఏందన్నా, నువ్వేం చేసినా కూడా చూసుకుంటా కూసోవాలనా ఏంది మీ ఇంటామే? ఇంకా గది కూడా కాకుండా నేను ఒక్కనే కాదు చాలా మంది తప్పు చేస్తారు అని తతిమ మొగోళ్ళ మీద నూకుతున్నాడు కదా మెల్లగా. ఇక గింత చేసింది కాబట్టి ఇంటామెకు ఇడుపు కాగితం ఇత్తా అని అంటున్నాడు సీనన్న. ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్. నేను డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇడుపు కాగితం ఇత్తా అని గింత అల్కగంటున్నవేందే దువ్వాడ సీనన్న? ఒక్క పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏకపత్ని వ్రతునిగా ఉండాలే అని నువ్వే చెప్తివిగా అదే పవన్ సార్ పెళ్లిళ్ళ ముచ్చట్ల. అంటే చాలు మందికే గాని మనకు గాదానే అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అని వెనకటెవలో అన్నట్టు యాదునదుల్లా నాకు. గా మాట గప్పటికెంచి గిప్పటిదాకా ఒక్క అచ్చర ముక్క కూడా మారకుండా మార్చాల్సిన అవసరమే లేకుండా బాలే చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఎన్ని సర్కారులు మారినా సర్కారు దావఖానాల నషీవు మారదని మళ్ళా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సర్కారు దావఖాన్ల ముచ్చటెందుకు తీసిన అంటే ప్రైవేట్ దావఖాన్లకు పోయి ఆ ఫీజుల భారాన్ని మొయ్యలేమని, ఏ రోగమచ్చినా నొప్పచ్చినా సర్కార్ దావఖానే గతని పోయే పబ్లిక్ మీరు జరంత పైలంగుండాలే. ముఖ్యంగా ఖానాపూర్ సర్కార్ దావఖాన్లకు పోయేటోళ్ళు ఎక్కువ పైలంగుండాలే. గింతగానం ఎందుకు చెప్తున్నామంటే
చూస్తున్నారులా గ్లూకోజ్ సీసా మీద ఏ డేట్ ఉన్నదో తయారు చేసింది ఏప్రిల్ నెల 2022 అట. ఎక్స్పైరీ డేటు మార్చి 2024 సంవత్సరం అట. అంటే గీ గ్లూకోజ్ సీసా డేట్ అయిపోయి ఇప్పటికి 5 నెలలు అవుతున్నది. అయినా కూడా వచ్చిన పేషెంట్లకు గివే పెడుతున్నారు ఖానాపూర్ సర్కార్ దవాఖానోళ్ళు. ఇక ఇంజెక్షన్ బుడ్డీలు డేట్ అయిపోయి నెల అవుతున్నది, అయినా కూడా ఇంకా వాడుతూనే ఉన్నారు. మరి పబ్లిక్ పానాలు కాపాడాలనుకుంటున్నారో లేకపోతే పానాలు తీద్దామనుకుంటున్నారో ఏందో గాని గింత అధ్వానమా? జీతాలు పుక్కిట్లా తీసుకుంటున్నారో వీళ్ళ పని పాడుగాను. గవిట్ మీద ఏ డేట్ ఉన్నదో కూడా చూడకుండా ఎట్లున్నారు? ఒగాల చూసి కూడా అడిగేటోళ్ళెవలు అని అనుకున్నారా? డాక్టర్లు ఏం చేస్తున్నారు? నర్సులు ఏం చేస్తున్నారు? అసలు హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? శిశి మా గండాన మోపైనాయి కదా ఈ సర్కార్ దవాఖాన్లు అని అనబట్టిండ్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకీ ముచ్చట్లే కాదు, లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసారు. చేతుల లాఠీలను పట్టుకొని దొంగలు రౌడీల మైలపోళ్ళు తీసిన పోలీసోళ్ళని చూసినాం గాని గిడున్న పోలీసోళ్ళని చూడుండ్రి ఎట్లా శ్రమదానం చేస్తున్నారో. చేతుల పారలు పట్టుకొని రోడ్ల మీదున్న గుంతలను సాఫ్ చేసిండ్రు. జైత్యాల జిల్లాలో జరిగింది ఇది. అయితే గి నడమగొట్టిన అడ్డగోలు వానలకు బుగ్గారం మెయిన్ రోడ్ అంతా గుంతలు పడ్డాయట. ఇక దినాం గి రోడ్ల మీద పోయే పబ్లిక్ కు మస్తు తిప్పలు పడుతున్నారట. ఇక ముచ్చటెరకైన ఆడున్న పోలీసోళ్ళు ప్రజలకు రక్షణ కల్పించడే కాదు, వాళ్లకు సేవ చేసుట్లో కూడా ముందుంటామని గుంతల రోడ్ల మీద మొరంబోయించిండ్రు. ఇక మళ్ళా ఆళ్లే దగ్గరుండి మరి శ్రమదానం చేసి రోడ్డంతా గిట్లా సాఫ్ చేసి పెట్టిండ్రు. పోలీసోళ్ళు చేసిన పనికి అందరూ మస్తుగా తారీఫ్ చేసిండ్రు. నకిలీ నోట్లతోని పబ్లిక్ ను మోసం చేసిన వాళ్ళను చాలా మందిని చూసినాం గాని నకిలీ ఫోన్ పేలతోని కూడా పబ్లిక్ ను మోసం చేస్తున్నారట కొందరు బట్టే బాజిగాన్లు. పెద్దపల్లి జిల్లా మంతని బస్టాండ్ లో జరిగింది ఇది. అగో చూసిండ్రు కదా, గీ పోలీసోళ్ళు పట్టుకున్న ఫోన్లకించి ఎన్ని పైసలు కావాలంటే అన్ని కొట్టుకోవచ్చట. మరి ఏం దొంగ యాప్లు డౌన్లోడ్ చేసిండ్రో ఏందో గాని కొందరు బట్టే బాజిగాన్లు దుకాణాలకు పోయి గిట్లనే మోసం చేస్తున్నారట. ఇక అట్లనే గీడున్న జిరాక్స్ దుకాణంలోకి పోయి ఫోన్ పే కొట్టి మోసం చేసిండట. ఇచ్చినాక సరే అని చెప్పేసి ట్రైన్ తర్వాత మళ్ళీ ఇలా అందరూ ఉన్నాం వచ్చి అన్న స్కాన్ చేసిన 500 కొడతానా అని చెప్పేసి అంటే 500 పని చేయండి గుర్తు పడితే నేను మాట్లాడుతా అంటే చేసిన అన్న నేను ఇందకెళ్ళి చూస్తాను రాలే బజాజ్ బ్యాంక్ చూసినా రాలే. యాక్చువల్లీ సర్వర్ పని చెప్తారు ఇలా పొద్దు సంథింగ్ నేను చూసినాం. మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళి వేరే అకౌంట్లోకి వెళ్ళి 1 రూపీ కొట్టినాం అత్తలేదు. ఇట్లా నేను వచ్చి కొట్టి గ్యామ్లింగ్ చూసాను 50,000 కొట్టి డైరెక్ట్ పాస్వర్డ్ ఏదో కొట్టినా కూడా సెండ్ అవుతాను సెండ్ పక్క పెట్టి గదన్నట్టు ముచ్చట. పాస్వర్డ్ అకౌంట్ల పైసలతోని ఏం సంబంధం లేదన్నట్టు దొంగ యాప్లతోని గిట్లా జనాల్ని మోసం చేసి పైసలను మాయం చేస్తున్నారట. దుక్నపోళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు గిన్నెను అరెస్టు చేసి స్టేషన్ కు పట్టుకపోయిండ్రు. ఏం టెక్నాలజో ఏమో పోన్రి, టెక్నాలజీలతోని పనులు అలకగైపోతున్నాయని సంబరపడాలనో గీసొంటి బట్టెబాజిగాన్లు చేసే మోసాలు చూసి భయపడాలనో అర్థం కాకుండా అవుతున్నది. చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద దొంగ బడివేగాన్లు ఎట్లా మోపైనరో. కండ్ల ముంగట్నే జనాలను మోసం చేస్తున్నారు. జరా గిసొంటలతోని పైలం మరి ఏమంటున్నాం. ఆగో గిల్లు చూసిండ్రా దుకాణాల ముంగటున్న పాల ప్యాకెట్లను ఎట్లా చోరీ చేస్తున్నారో. పొద్దుగాల లేవంగానే చాలా మందికి వాకింగ్ చేసే అలవాటు ఉన్నట్టు గీళ్ళు కూడా పాల ప్యాకెట్లను చోరీ చేసుడు అలవాటు ఉన్నట్టున్నది. దినం పొద్దుగాల 5 కొట్టక ముందే బండ్లేసుకొని వచ్చి దుకాణాల ముంగట పెట్టిన పాల ట్రేలన్నీ ఎత్తుకపోతున్నారట. హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది ఇది. అయితే గీళ్ళు నిజంగా డెలివరీ బాయ్సే కావచ్చని ఆడున్నోళ్ళు అనుకుంటే గీళ్ళు మాత్రం దర్జాగా పాల ప్యాకెట్లన్నీ చోరీ చేసుకుపోయి బయట దందా చేస్తున్నారట. అయితే కొన్నొద్దుల కాన్నుంచి లెక్కల తేడా వచ్చే వరకు ఆడున్న సీసీ కెమెరాలు చూసే వరకు గీళ్ళ ముచ్చట బయటపడ్డది. ఇగిళ్ళ కోసం తెల్లారి ఆన్నే కాపు కాసుకున్న దుక్నపోళ్ళు వాళ్ళను రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రు. బ్యాంకులు ఇండ్లు దుక్నాలే కాదు ఆఖరుకు దుక్నాల ముంగటున్న పాల ప్యాకెట్లను కూడా దొంగలు ఈడ్చి పెడతలేరంటే ముంగట ఇంకేం చిత్రకథలు పడతారో. పానీపూరి బండి నడుపుతున్న గీనకు కేంద్ర సర్కారోళ్ళు ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించిండ్రు. ఈ నెల 15 తారీఖున జెండా వందనం పేరు మీద ఢిల్లీలో జరగబోతున్న వేడుకలకు రావాలని రాష్ట్రపతి మేడం ఇన్విటేషన్ కూడా పంపింది. దునియాలో ఎన్నో పానీపూరి బండ్లుండంగా గీనకే ఎందుకు ఇచ్చిండ్రు ఛాన్స్ అని అనబోతున్నారా? అసలు ముచ్చటేందో గీనే చెప్తున్నాడు. ఈనుండ్రి. నా పేరు మెగావత్ చిరంజీవి. నాకు పిఎం స్వాని ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు.
ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. గదన్నట్టు ముచ్చట గుంటూరు జిల్లా బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ కాడ పానీపూరి దంద నడుపుతున్నాడు. అయితే సర్కారోళ్ళు ఇచ్చిన లోన్లన్నీ టైంకు కట్టే వరకు జెండా వందనం వేడుకలకు గీనకు ఇన్విటేషన్ పంపినరన్నట్టు. ఇక ముచ్చట మీద అన్న కూడా మస్తుగా సంబరమెల్ల పోసిండు. చూసిండు కదా పబ్లిక్, తీసుకున్న లోన్లను టైంకు కట్టే వరకు గీ అన్నకెంత మంచి ఛాన్స్ వచ్చిందో. లక్షల కోట్లు ఎగబెట్టి దేశం దాటిపోయే దొంగల కంటే గీ అన్న నిజంగా చాలా గ్రేటే కదా. గీనెవలో గాని చూడుండ్రి, ట్రాఫిక్ పోలీస్ అన్న ఆపినా సుతం బండిని ఆపకుండానే రువ్వడి మీద ఎట్లా పోతున్నాడో. అగో చూసిండ్రా, బండి కింద పడ్డా సుతం ఆడికేంచి తప్పించుకోనికి ట్రై చేస్తున్నాడు. ఆగబట్టిన పోలీసుల మీదకి కొట్టని కూడా పోయిండు. కర్ణాటకలున్న సదాశివనగర్లో జరిగింది ఇది. అసలు ముచ్చటేందంటే గీ బద్మాష్ గాన్ మీద కేసులు బగ్గనే ఉన్నాయట. ఎన్ని నేరాలు ఘోరాలు చేసిండో గాని పోలీసులకు దొరకకుండా ముప్ప తిప్పలు పెడుతున్నాడట. ఈ ముచ్చట మీద పోలీసులు అలర్ట్ అయి సిటీలున్న సీసీ కెమెరాల మీద నజరేసిండ్రట. ఈడున్న సిగ్నల్ కాడ గానొత్తున్నాడనే ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు అడ్డా పెట్టి వీడిని సిగ్నల్ కాడనే దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్, సీసీ కెమెరాలతోటి ఎంత పాయిదున్నదో. ఎన్నో రోజుల సంధి దొరకనోని గీ బుడ్డ కెమెరాలు ఒక్క నిమిషంలోనే ఉత్తగానే దొరకబట్టినాయి. శివునికి మూడో కన్నెట్లనో నిఘా పెట్టేతందుకు సీసీ కెమెరాలు సుతం గట్లనే పనిచేస్తున్నాయన్నట్టు. అట్లుంటది మరి టెక్నాలజీతోని. సర్కార్ బల్లె పిల్లగాండ్లకు పెట్టే బువ్వ చూడుండ్రి ఎంత సక్కదనాలున్నదో. అందరి పిల్లెట్లా ఎర్రగా కారం పొడేసుకొని తింటున్నారట పాపం గిట్ల పిల్లగాండ్లు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి కాడున్న ఒక బల్లె జరిగింది ఇది. మధ్యాహ్నం పూట పెట్టే కూరలు ఏం మంచిగా చేస్తలేరట. సాంబార్ చూస్తే నీళ్ళ తీర్లా, కూరలు చూస్తే రుచి పశి లేకుండా వంటలు చేస్తున్నారట ఆడున్నోళ్ళు. ఇక అవి తినకుండా పగటిళ్ళందరూ గిట్లనే బువ్వల కారం కలుపుకొని తింటున్నారట. ఇక ముచ్చటెరకైనా పిల్లగాండ్ల అయ్యవ్వలు వాళ్ళ మీదికి బగ్గనే గరమైనరట. ఇక ఎంబటే ఈ ముచ్చట్ను పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు వంటలు చేసేటోళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇంకో మల్క గిట్లనే పిల్లగాండ్లకు అల్క తక్కువ తిండి పెడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాల పేరు మీద పిల్లగాండ్లకు మంచి బువ్వ పెట్టాలని సర్కారోళ్ళు ఆలోచన చేస్తే ఆడాడ గిసొంటోళ్ళు చేయబట్టి పిల్లగాండ్లందరూ మస్తు తిప్పలు పడుతున్నారు గిట్లా. వారెవ్వా, దోస్తులంటే గిట్లుండాలే చూడుండ్రి. 22 కింద మనతోని చదువుకున్న దోస్తు ఈ నడుమనే యాక్సిడెంట్ అయి పానం మంచిగా లేక ఇంట్లోకెళ్లి ఎటూ కదల్లేని పరిస్థితులు ఉన్నాడని తెలుసుకొని దోస్తుల దినోత్సవం నాడు అందరూ పనులు ఇడిచిపెట్టుకొని అందరు కలుసుకొని బండి కిరాయికి మాట్లాడుకొని ఆ దోస్తు ఇంటికి పోయిండ్రు. ఇక దినాం పలకరిచ్చే మానవుడే లేక ఇంట్లో ఒంటరి ఆలోచనలతోని బతుకుతున్న ఆయనకు దోస్తుల దినోత్సవం నాడు దోస్తులందరి ఇంటికి వచ్చే వరకు గాయన సంబురం చెప్పవశం కాదు పోన్రి. ఇక దోస్తులందరూ గా దోస్తు చుట్టూ కూసోని అప్పట్లో ఈ స్కూల్లో జరిగిన ముచ్చట్లను యాద్ చేసుకుంటా మస్తు నవ్వుకున్నారు. అటెన్క అందరు కలిసి ఆయనను గుసుండబెట్టి కేక్ కటింగ్ చేపించిండ్రు. నీకు మేము అందరం ఉన్నాం రా అని భరోసానిచ్చిండ్రు. కాని చూడుండ్రి, దోస్తుల దినోత్సవం నాడు వాట్సాప్ లో స్టేటస్ పెట్టినోళ్లను చూసినాం. దోస్తులందరు కలుసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని దావత్లు చేసుకున్నోళ్లను చూసినాం. కాని దోస్తులందరు కలిసి దోస్తుల దినోత్సవం నాడు పానం మంచిగా లేని దోస్తు కండ్లల్ల సంబురం నింపిండ్రంటే వీళ్లను నిజంగా మెచ్చుకోవాల్సిందే. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో జరిగింది ఇది. ఇక వీళ్ళు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిదిగదా అసలు సిసలు ఫ్రెండ్షిప్ డే అంటే అని తారీఫ్ చేస్తున్నారు వీళ్ళ దోస్తాను చూస్తున్నోళ్ళందరూ. నిజమేనుల్లా, మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన చుట్టూ ఎంత మంది ఉంటారో తెలియదు గాని మనం ఏ పరిస్థితులు ఉన్నా గాని దోస్తులైతే ఎప్పటికీ మనకు అండగుంటారు. స్నేహబంధం గొప్పతనం అసుంటిది మరి. అందుకే అంటారు కదా, అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పదని. ఇగో గీ పోట్వల గానొత్తున్న బుజ్జి కుక్క పేరు లియోనాట. కర్నూలు జిల్లా హుసేనాపురం అనే ఊళ్ళున్న గీ కుక్క పిల్ల హైవే మీద తప్పిపోయే వరకు ఏం చేసిండ్రో చూడుండ్రి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు హైవే రోడ్డు మీద కొత్తలో కుక్క పిల్ల కారు నుంచి తప్పించుకపోయింది. ఎవరైనా దొరికింటే డబ్బులు 10,000 ఇచ్చి సర్పంచ్ ఇక్కడ ఇచ్చిపోలేదు.
చూసిండ్రు కదా, కుక్క పిల్ల తప్పిపోయిందని డప్పు సాటింపేసి మరి ప్రచారం చేపించిండ్రు ఇంటోళ్ళు. ఈ కుక్క పిల్ల అంటే వాళ్ళకి ఎంతో పాయిరమాట. గందుకే ఆజుకి చెప్పినోళ్లకు 10,000 కూడా ఇస్తామని దండోర వేపించిండ్రు. ఇన్నారు కదా పబ్లిక్, మీకు అటెన్కలా గిది ఎవరికన్నా కానొత్తే తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పుండ్రి, వాళ్ళకు సాయం చేసినట్ట ఇద్ది, మీకు 10,000 బహుమానం కూడా వచ్చినట్టు ఉంటది. మరి ఏమంటున్నాం? ఆగో, తాళాలు వాళ్ళకు కొట్టి సామాన్లన్నీ సిందర వందర పారేసిండ్రంటే దొంగొల్లి పాటు బగ్గనే సొమ్ము ఎత్తుకపోయినట్టున్నారని అనుకునేరు. సామాన్లు అయితే ఏం పోలేవాట గాని పైసలను చోరీ చేసినాక దుఃఖంలోగా వెరైటీ లెటర్ను రాసిపెట్టి పోయిండ్రు దొంగోలు. చూసిండ్రా ఏం రాసిండ్రో? అన్నా, మాకు ఏం దొరకలేదు, పైసల కోసం వచ్చినాం, కానీ ఇంకేం తీసుకుపోలేదన్నా, డోంట్ వరీ అని లెటర్ను రాసి పెట్టిపోయిండ్రు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది ఇది. విఘ్నేశ్వర డ్రోన్స్లో పనిచేస్తున్నాము. ఇక్కడ నిన్న ఈవినింగ్ మేము లాక్ వేసుకొని ఇంటికి వెళ్ళినాక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ లాక్ పలగొట్టేసి క్యాబిన్ మొత్తం ఓపెన్ చేసేసి అన్నీ చోరీ చేసినారు. అమౌంట్ 9,000 ఉంటే 9,000 తీసుకున్నారు క్యాబిన్లో. తర్వాత వచ్చేసి డ్రోన్ పరికరాలు ఏమి టచ్ చేయలేదు. బైక్ తీసుకున్నా కానీ బైక్ కూడా టచ్ చేయలేదు. గదన్నట్టు ముచ్చట. దుఃఖంలో విలువైన వస్తువులు ఎన్నో ఉన్న సుతం కౌంటర్లున్న 9,000 రూపాయలను మాత్రమే తీసుకుపోయినరట దొంగలు. ఆఖరుకు టేబుల్ మీద బండి తాళాలున్న సుతం బండిని కూడా చోరీ చేయలేదట. ఇక ముచ్చట మీద దుఃఖనపొల్లు పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకొని వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారట పోలీసులు. పైసలైతే జేబులో దాచుకోవచ్చు, కానీ వస్తువులైతే బయట అమ్మనీకి పోతే దొరుకుతామని ఉత్త పైసల్నే ఎత్తుకపోయినరు కావచ్చు. కానీ దొంగలు లెటర్ రాసుడే గమ్మతున్నది పోన్రి. మొన్న కూడా ఒక దొంగ ఒక దుఃఖంలకు దొంగతనానికి వచ్చి దుఃఖంలో వాటర్ బాటిల్ తీసుకొని 20 రూపాయలు టేబుల్ మీద పెట్టి పోయిండు. గిట్లుంటది చూడుండ్రి కొందరు దొంగలతోని. బస్సులో అందరు మొగోళ్లే కానొస్తున్నారంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ చేయబట్టి సీట్లు దొరకక మొగోళ్ళ కోసం సర్కారోళ్ళు స్పెషల్ బస్సులు గిన షురు చేసిండ్రు కావచ్చని అనుకునేరు. గిది స్పెషల్ బస్సే గాని మొగోళ్ళ కోసం పెట్టిందైతే కాదు, వనపర్తిలున్న పబ్లిక్ కోసం గి బస్సును వేసిండ్రు. వనపర్తికెంచి దినం బయట పనులకు పోయే పబ్లిక్, చదువులకు పోయే పిల్లగాళ్లకు తిప్పలు కాకుండా ఉండనీకి ఆర్టీసీ ఆఫీసర్లతోని కలిసి గి స్పెషల్ సర్వీస్ ను సురువు చేసిండు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు. ఇక బస్సు ఓపెనింగ్ కార్యానికి రిబ్బన్ కట్ చేసుడే కాదు, అటెన్కల స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ అన్న అవతారం కూడా ఎత్తిండు ఎమ్మెల్యే. ఆగో, డ్రైవర్ అన్న సీట్లో కూర్చున్న ఎమ్మెల్యేకు కండక్టర్ అన్న టికెట్ సుతం కొట్టిండు కదా. ఇక ముచ్చట వైరల్ అయ్యే వరకు ఎమ్మెల్యే డ్రైవింగ్ చూడనీకి బస్ స్టాండ్ల కాడ పబ్లిక్ మస్తుగా లైన్లు కట్టిండ్రట. పబ్లిక్ తిప్పలు పడుతున్నారని తెలుసుకొని స్పెషల్ బస్సు సర్వీసును సురువు చేసిన ఎమ్మెల్యేను తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. బస్సు ఓపెనింగ్ చేసుడే కాదు, జనాలను ఎక్కించుకొని మరి బస్సు నడిపిన ఎమ్మెల్యే నిజంగా గ్రేటే పోన్రి. Pulls the head down, gets the action reaction there, through onto the leg, single leg, and look how she'll pop the head through there. పారిస్ ఒలింపిక్స్ లా ఫైనల్ దాకా పోయిన మన ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ మీద అనర్హత వేటు పడ్డది. 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నదని పోటీలకెంచి తీసేసిండ్రు ఒలింపిక్స్ కమిటోళ్ళు. పాపం బరువు ఎక్కువ ఉన్నదని రాత్రంతా ఏం తినకుండా తాగకుండా కూడా కట్టబడ్డదట. ఆఖరుకు పెయ్యిలకెంచి రక్తం తీసుకొని ఎంటికలను కూడా కటింగ్ చేపించుకున్నదట. అయినా కూడా 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నదని డిస్క్వాలిఫై చేసే వరకు ఆమెతో పాటు దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ షాక్ అయినరు. ఈ ముచ్చట మీద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషాకు ప్రధాని మోదీ సారు కూడా ఫోన్ చేసిండు. ఈ ముచ్చట మీద న్యాయపరంగా ఏమన్నా కొట్లాడే ఛాన్స్ ఉంటే చెయ్యాలని సూచన చేసిండట. పాపం గిన్నొద్దులు కోచ్ వేధిస్తున్నాడని న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో కొట్లాడిన వినేష్ ఫోగట్ గవన్నిటిని తట్టుకొని ఒలింపిక్స్ ఫైనల్లో గెలిచి బంగారు పథకాన్ని పట్టుకొత్తదనుకుంటే ఆఖరుకు గిమ కిస్మత్ మంచిగా లేకుండా గిట్లా అయిపోయే అని బాధపడుతున్నారు చాలా మంది. जी विनेश ने इतिहास रच दिया, जापानीज रेसलर से जीत गई है. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని పెద్దెన్టీఆర్ చెప్పినట్టే చేసింది రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం. ఎలక్షన్ల ముంగట ప్రచారానికి వాడిన కారును ఏకంగా అంబులెన్స్ గా మార్చింది చూడుండ్రి. కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ప్రాంతానికి రావాలంటే 20,000, 25,000, 30,000 కూడా అడిగిన పరిస్థితులు. అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, కూలీ పని చేసుకునే వాళ్ళే, నిరుద్యోగులు, నిరుపేదలే, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడే కొందరైతే అక్కడ చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశానికి కూడా తీసుకోవాలనేటువంటి పరిస్థితులు, చాలా మంది అక్కడే వదిలేసి వచ్చేసినటువంటి పరిస్థితులు, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు.
గదన్నట్టు ముచ్చట. అయితే అంతకు మొదలు ఎమ్మెల్యే కాకమున్పు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసేదట. ఇక వైసీపీ లీడర్ల బెదిరింపులకు భయపడి గప్పట్లనే కొనుక్కున్నదట గీ కారును. అయితే ఏజెన్సీలు ఉన్న పబ్లిక్ కు పడుతున్న కష్టాలను చూసి ఇంటాయనతోని కలిసి ఏదన్నా సాయం చేయాలని మాట్లాడుకునేటోళ్ళట. ఈమె ఎమ్మెల్యేగా గెలిచినాక పాయిరంగా కొనుక్కున్న కారునే పబ్లిక్ కోసం గీ తీరుగా అంబులెన్స్ గా మార్చిండ్రు అన్నట్టు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగేటువంటి 9వ తారీఖున కూడా ఓపెన్ చేయాలని, గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎప్పుడు అన్ని రకాలుగా మేము తోడుగా ఉండాలని ఒక మంచి నిర్ణయం మేము భార్యాభర్తలు ఇరువురం తీసుకున్నాము. ఇక దావకాన్ల విడిచినోళ్లను ఉచితంగా ఇంటికి దోల్కరానికి గీ తీరుగా చేసిండ్రు అన్నట్టు. రేపటికెంచి గీ సర్వీసులను షురూ చేస్తామని చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే శిరీష మేడం. సర్కార్ బండ్లను సొంత పనులకు ఇష్టం వచ్చినట్టు వాడుకునే లీడర్లను మస్తు మందిని చూసినాం గాని సొంత బండిని పేదోళ్ల కోసం అంబులెన్స్ గా మార్చిందంటే గీ మేడంను నిజంగా తారీఫ్ చేయాల్సిందే. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సార్ పేరు మీద, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సార్ పేర్ల మీద నకిలీ వాట్సాప్లను క్రియేట్ చేసి పైసలు పంపాలని కొందరు ఆఫీసర్లతోటి చాటింగులు చేస్తున్నారట. ఇక కలెక్టర్ల డీపీలతోనే మెసేజ్లు వచ్చే వరకు కలెక్టర్ సార్కు నిజంగానే పైసలు అర్జెంట్ అవసరం ఉన్నాయేమోనని చాలా మంది పైసలు కూడా పంపిండ్రట. ఇక వాళ్ళ పేరు మీద పైసలు అడుగుతున్నారనే ముచ్చట కలెక్టర్ల దాకా పోయే వరకు ఆఫీసర్లు జనాలు అలర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చిండు కలెక్టర్లు. ఫేక్ అకౌంట్ల పేరు మీద ఏదన్నా మెసేజ్లు వస్తే ఓపెన్ చేయకుండా పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద బద్మాషిగాళ్ళు ఎట్లా మోపైండ్రో. కలెక్టర్ల పేరు మీద, పోలీసుల పేరు మీద ఫేక్ అకౌంట్లు తెరిచి పైసలు గుంజుతున్నారు. ఇక రేపు ఈ సైబర్ గాళ్ళు సీఎంల పేరు మీద, పీఎంల పేరు మీద కూడా పైసలు వసూలు చేసేటట్టే ఉన్నారు కదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అబ్బా గినెవలో గాని గర్భగుడిలకు పోయి మరి అమ్మవారికి దండాలు పెడుతున్నాడంటే అపరభక్తుడే ఉన్నట్టున్నాడని అనుకుంటున్నారు కదా. కానీ కాదుల్లా, భక్తుని ముసుగులచ్చి అమ్మవారి మెడలున్న బంగారు గొలుసును చోరీ చేసిండు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలున్న బాటగంగమ్మ గుళ్ళె జరిగింది ఇది. మరి అమ్మవారి మెడలున్న నగల మీద ఎప్పటి సంధి కన్నేసిండో ఏందో గాని బద్మాషగాడు ఎవ్వలకు అనుమానం రాకుండా కామన్ భక్తుల లెక్కనే వచ్చి గర్భగుడిలకు పోయి స్పెషల్ దర్శనం చేసుకున్నట్టు కలరింగ్ ఇచ్చి ఆయంత అమ్మవారి మెడలున్న బంగారాన్ని ఎత్తుకపోయిండు. ఇక ముచ్చట ఇట్లుంటే మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ గుళ్ళె కూడా హుండీలను చోరీ చేసి అందులున్న పైసలన్నీ ఎత్తుకపోయినరట కొందరు దొంగ బడివేగాన్లు. ఇవే కాదు, గిట్లనే భక్తుల ముసుగులచ్చి హుండీలున్న పైసలను, దేవుని బంగారాన్ని ఎత్తుకపోయిన దొంగలు బగ్గమందే ఉన్నారు. ఇక ముచ్చట మీద గుడోళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట పోలీసులు. కానీ డిజిటల్ క్యాష్ వచ్చిన కాడ నుంచి ఎవరింట్లో పైసలు దొరుకుతలేవు కదా, అందుకే దొంగలందరూ గుళ్ళని టార్గెట్ చేస్తున్నట్టున్నారని అనుకుంటున్నారట చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు. మేడి పండు జూడ మేలిమై నుండు పొట్ట విప్పి జూడ పురుగులుండన్నట్టు వీళ్ళు మీదకేమో సాములోరి వేషాలేసుకుని నీతులు చెప్పుకుంటా పబ్లిక్ అందరిని మోసం చేస్తున్నారట. మరి వీళ్ళు ఏడికేం చచ్చిండ్రో ఏందో గాని వికారాబాద్ జిల్లా నస్కలు ఉల్లున్న ఒక హోటల్లా ఫాస్ట్ ఫుడ్ తిని ఓనర్ కు టోక్రా వేసిండ్రు. సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము స్వామి తుర్కల మాత్రం స్వామీజీ अच्छा करते तुम लोगों को सब अच्छा ना क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या करे रस्सी बनाओ दी ఇప్పుడు మా సెంబో దియాకు ముట్టకని చెప్పిండు. నేను నాకు డౌట్ వచ్చింది, నా ఉంగరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందరూ తీసి అందులో రాయన్నాడు. ఇన్నారు కదా, మీ ఇంట్లో బగ్గ సమస్యలున్నాయి, మేం చెప్పినట్టు చేస్తే అన్ని తీరిపోతాయని చెప్పిండ్రట. ఇక అచ్చం ఇంద్ర సినిమాల బ్రహ్మానందం మోసం చేసినట్టే ఏవేవో కథలు చెప్పిండ్రట. కానీ గిళ్ళ మీద అనుమానం వచ్చి చూసే వరకు శంబుల ఉంగరానికి బదులు రాయిగానొచ్చిందట. ఇక ఎంబటే అడున్నోళ్ల సాయంతోని గిళ్ళను పట్టుకపోయి పోలీసులకు అప్పచెప్పిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్ ఆడాడా గిట్లనే తాయెత్తులు కడతామని, కిస్మతును మారుతామని ఏవేవో చెప్పి నిండా ముంచుతారు. జర గిసొంటోళ్లతోని పైలమ్మరి. 2 ఏళ్లు దునియాను ముప్పు తిప్పలు పెట్టి మనందరినీ 3 షేర్ల నీళ్లు దాగిచ్చిన కరోనా పురుగు మళ్ళా మోపైందటుల్లా. గిదేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వట్టి ముచ్చట కాదు, స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలే ప్రకటించిండ్రు. మొత్తం ప్రపంచంలో ఉన్న 84 దేశాలనైతే కేసులు మస్తుగా పెరిగిపోతున్నాయట. ఈ 2 వారాలనే 20% కరోనా కేసులు పెరిగినాయట. అంతేకాదుల్లో ప్యారిస్ ఒలింపిక్స్ లా 40 మంది ప్లేయర్లకు కూడా కరోనా టెస్టులు చేస్తే అందులో 10 మందికి పాజిటివ్ వచ్చిందట.
ప్రపంచ ఆరోగ్య సంస్థలు బయటికి ఇచ్చిన లిస్టు ప్రకారం అమెరికా, యూరోప్ అసొంటి దేశాల్లో కొత్త కేసులు కూడా ఎక్కువ నమోదవుతున్నాయట. అయితే ఏడాది అర్థంకెంచి కరోనా వ్యాక్సిన్లు వేసుకునుడు తగ్గే వరకు ఈ కథ మళ్ళా షురువైతున్నదట. ఇప్పటికే ఈ ముచ్చట మీద దేశాలన్నిటికీ హెచ్చరికలు కూడా పంపుతున్నారట ప్రపంచ ఆరోగ్య సంస్థలు. ఈసారి గనక కరోనా మళ్ళా మోపైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్తలు పడి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని సూచనలు చేసిండ్రు డాక్టర్లు. Entry from outside as well as containment as quickly as possible within the country. ఇన్నారు కదా పబ్లిక్. ఇప్పటికే కరోనా చేయబట్టి దేశంలో పెట్టిన 2 లాక్డౌన్లతోని అందరం ఆగమాగమైనం. ఇప్పుడు మళ్ళీ కరోనా పురుగొచ్చిందంటే పరిస్థితి ఏందో తలుసుకుంటేనే బూలైతుంది. అయినా ఫస్ట్ డోస్ అని బూస్టర్ డోసులని అందరికి వ్యాక్సిన్ లేచిండ్రు. మరి గవిటి పనితనం ఏడికి పోయిందో. అయినా కొండె నాలుకకు మందెత్తే ఉన్న నాలుకే ఊసిపోయినట్టు గా వ్యాక్సిన్లతోని చాలా మంది పానం ఆగమాగమైందని బాధపడుతున్నారు కొందరు. పబ్లిక్ ఏదేమైనా మన జాగ్రత్తలు మనం ఉండు మంచిది. మూతులకు మాస్కులు, చేతులకు శానిటైజర్లు పూసుకొని జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం? వారెవ్వా చూసిండ్రా ఏపీ సీఎం చంద్రాల్ సారు మెడల డప్పులేసుకొని దరువెట్లెత్తున్నాడో. చంద్రాల్ సార్ వేసిన దరువుకు ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషైన్రు. ఒక్క డప్పులు కొట్టుడే కాదు, ఆడున్నోళ్లతోని కలిసి సప్పట్లు కొట్టుకుంటా చిన్నగా డాన్స్ కూడా చేసిండు. అరకులోయల గిరిజనులు చేసే డాన్సులు చంద్రబాబు సార్ చేసే వరకు మస్తు సంబురపడ్డరు ఆడున్నోళ్ళందరూ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద విజయవాడలో జరిగిన ఉత్సవాల గానొచ్చింది. ఇక ఆడ స్పెషల్ గా ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసుకుంటా ఆఫీసర్లతోని కలిసి కాఫీ కూడా తాగిండు సీఎం సారు. ఎప్పటికీ మీటింగులు ఆఫీసర్లతోని బిజీగుండే చంద్రాల్ సారు గిరిజనులతోని కలిసి స్టెప్పులేసే వరకు అందరూ పరేషాన్ అవుతున్నారు. ఆదివాసీలు పుట్టుకతోనే మంచి ధైర్యం, తెలివిగల్లోళ్ళని తారీఫ్ చేసిండు చంద్రాల్ సారు. ఆలు వండించే కాఫీ పంటలు, సుగంధ ద్రవ్యాలు ఎంతో పేరుపోయినాయని చెప్పుకొచ్చిండు. ఆదివాసీలందరూ ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పిండు. గిరిజనుల అభివృద్ధికి సర్కార్ అన్ని తీర్ల అండగా ఉంటదని హామీ ఇచ్చిండు చంద్రాల్ సారు. వామ్మో గీ రోడ్డును చూసిండ్రా ఎంత అధ్వానంగా ఉన్నదో. దీనికంటే ఇంకా నారుమడే నయం ఉన్నట్టున్నదని అనబోతున్నారు కదా. అవు మరి గట్లున్నది తెలంగాణలున్న కొన్ని జాగల్ల రోడ్ల పరిస్థితి. కొమ్రం భీం జిల్లా బారెగూడ అనే ఊళ్ళే మట్టి రోడ్లు జయ్యబట్టి ఆనలకు గిట్ల బురదగుంట లెక్క తయారైనాయి. అగో చూడుండ్రి, ఆటోలైతే ఏం కొంచెం అదుపు తప్పినా బోల్తావడి అందులున్నోళ్ళ పానాలు పోయే పరిస్థితే ఉన్నది. ఇక పాపం దినాం గీ రోడ్ల మీద పోయే పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు. బడికి పోయేటోళ్ళ కాడ నుంచి పనికి పోయేటోళ్ళందరూ గీ రోడ్ల మీది కోనికి మస్తు గుబ్బులు పడుతున్నారట. మొత్తం 1/2 కిలోమీటర్ దాకా గిదే పరిస్థితి ఉన్నదట. అసలు రోడ్ల మీద పోతున్నామా లేకపోతే చెరువుల పోతున్నామా అన్నట్టే తయారైందట రోడ్డు మొత్తం. ఈ ముచ్చట గురించి ఎన్ని మల్కల ఆఫీసర్లకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఎన్ని సర్కార్లు మారినా మా ఊళ్ళే రోడ్ల పరిస్థితినైతే ఎవ్వరు మారుతలేరని మస్తుగా గరమైతున్నారు ఆడున్నోళ్ళందరూ. ఇప్పటికైనా కనీసం ఎమ్మెల్యే పట్టించుకొని రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేసిండ్రు పబ్లిక్. అగో చేతుల పొట్లాలే పట్టుకపోతున్నారు, గీళ్ళేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలున్న ఒక రెస్టారెంట్ వాళ్ళు ఓపెనింగ్ పేరు మీద ₹2 బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రు 2 రోజుల కింద. ఇక ఆడున్న ఎమ్మెల్యే చేతుల మీదికెంచి ఓపెనింగ్ కార్యాన్ని కూడా చేపించిండ్రు రెస్టారెంట్ వాళ్ళు. ఆషాఢం సేల్స్ ఆఫర్ పేరు మీద బట్టల దుక్నపోలు, బంగారు దుక్నపోలు కదా ఆఫర్ పెట్టినట్టే రెస్టారెంట్ వాళ్ళు కూడా గిట్ల ఆఫర్ పెట్టిండ్రు అన్నట్టు. ఇక ముచ్చటేరికైనా ఆడున్న పబ్లిక్ అందరూ ₹2 బిర్యానీ కోసం మస్తుగా లైన్లు కట్టిండ్రు. ఇట్లా గంటల కమాన లైన్ల నిల్చుని మరీ బిర్యానీ పొట్లాలను పట్టుకపోయిండ్రు. నీయవ్వ ₹2 బిర్యానాకు సుతం రాదు, గసుంటిది ₹2 బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రంటే చిత్రమే కదా. మార్కెట్ల దందా మంచిగా నడవాలంటే మొదట్లా గిసుంటి ఆఫర్లు పెడితేనే కదా అందరికి హోటల్ గురించి తెలిసి దందా మంచిగా నడిచేది. నీయవ్వ గీ ₹2 బిర్యానీ మన తాన కూడా పెడితే మంచిగా కడుపు నింపుకుందుము అని అనుకుంటున్నారు కదా మీరు కూడా. ఈ ముచ్చట చెప్పేసిన, ఇది కూడా చెప్పేసిన. ఇక సరే పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, KPHB హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి HM TV. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం HM TV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం సరే ఉంటాం అలా. టాటా, నమస్తే.